ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 49. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే అమ్మోను, ఎదోము, దమస్కు, ఏలాములను గూర్చి దేవుని యొక్క దేవోక్తి మనం ఇందులో భాగంగానే గత దినం 7 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 8వ వచనాన్ని నుంచి మనం ధ్యానం చేసుకుందాం. 8వ వచనం, ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను. దదానీయులారా పారిపోవుడి, వెనుకకు మళ్ళుడి, బహు లోతున దాగుడి. ద్రాక్ష పండ్లు ఏరువారు నీ వద్దకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడవరా? రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము చేయుదురు గదా. నేను ఏశావును దిగంబరినిగా చేయుచున్నాను. అతడు దాగి ఉండకుండానట్లు నేను అతన్ని మరుగు స్థలమును బయలుపరుచుచున్నాను. అతని సంతానమును, అతని స్వజాతి వారును, అతని పొరుగు వారును నాశనమగుచున్నారు. అతడును లేకపోవును. ఇక్కడ దదానీయుల గురించి రాస్తున్నాడు. దదానీయులారా పారిపోవుడి, వెనుకకు మళ్ళుడి, బహులోతున దాక్కోండి. ఎందుకంటే ఏశావును నేను విమర్శిస్తున్నాను, అతనికి కష్టకాలాన్ని రప్పిస్తున్నాను. ద్రాక్ష పండ్లు ఏరేవారు వస్తే పరిగె వదులుతారు. దొంగలు కన్నం వేయడానికి రాత్రి వస్తే తమకు ఎంత అయితే దొరకాలో అంతవరకు వాళ్ళు అది దొరికే వరకు నష్టాన్ని చేస్తారు. కాబట్టి నేను ఏశావును దిగంబరిగా చేస్తున్నాను. అతని మరుగు స్థలములను బయలుపరుస్తున్నానుగా. అతడు దాక్కోవడానికి స్థలాలుండవు. అతని సంతానం, అతని స్వజాతి వారు, అతని పొరుగువారు కూడా నాశనం అవుతారు. అతడు లేకపోవును అంటారు. ఎదోమీయులు దైవోగ్రతకు పాత్రులయ్యారు. దదానీయులు పారిపోవాలి, బహులోతున దాక్కోవాలి. దదానీయులు దేవుని మాట విని దాగితే దండ్యులవుతారు, లేకుంటే వారు నాశనం అవుతారు. ఏశావు దేశంలో అనగా ఎదోము దేశంలో దదానీయులు ఉన్నారు. వారి మీదకి ఎదోమీయులకు కలిగే శిక్ష రాకుండా దేవుడు వారిని తప్పించుచున్నాడు. ఈ దదానీయులు హాము సంతానీయులు. వీరు ఎదోము దేశపు సరిహద్దుల్లో ఉన్నారు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలను గూర్చి రాసినటువంటి భక్తుడు ఫిలదెల్ఫియా సంఘముతో అంటారు, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. మనం దేవుని పిల్లలం, మనం ఎంతో ధన్యులం. ఎందుకనంటే లోకమంతటి మీదకి శిక్ష రాబోతా ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో రాయబడినట్లు లోకం ఎలా ఉంది? లోకులు అనుకుంటున్నారు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు అనుకుంటున్నారు వాళ్ళు.
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక వారింక ఎంత మాత్రము తప్పించుకోలేరు. కాబట్టి లోకులు అనుకుంటున్నారు నెమ్మదిగా ఉంది, భయమే లేదు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళ మీదకి అకస్మాత్తుగా వస్తుందంట నాశనం. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు లోకమునకు ఆకస్మికముగా నాశనము తటస్థించును. అయితే దేవుని పిల్లలు తప్పించబడతారు. ఎవరు ఆ దేవుని పిల్లలు? ఎవరు తప్పించబడివారు? వాళ్ళు ఎవరు అంటే సువార్తకు లోబడిన వారే. సువార్తకు లోబడినవారు. ఇక్కడ దదానీయులు ప్రభు మాటకు లోబడకపోతే ఎదోమీయులతో కూడా వారు నశించిపోతారు. కాబట్టి సువార్తను నమ్మిన వారు, సువార్తకు లోబడిన వారు తప్పించబడతారు. లేకపోతే భూనివాసులతో పాటు నశించిపోతారు. మరి ఎందుకు సువార్తను నమ్మితే రక్షించబడతారు? సువార్తలో ఏముంది అంటే క్రీస్తును గూర్చినటువంటి వార్త ఉంది. సువార్తలో భక్తులైన వారందరూ మొదటి నుంచి ప్రకటించేది ఏమంటే సువార్తలో క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క సమాధి, క్రీస్తు యొక్క పునరుత్థానం, ఈ మూడు ఉన్నాయి. ఎవరి క్రీస్తు? దేవుని చేత లోకమునకు పంపబడినవారు. ఎందుకు పంపబడ్డారు? మానవుల పాప పరిహారార్థమై నిత్యమైన బలి తండ్రి అయిన దేవునికి తన్ను తాను అప్పగించుకొనడానికి. మరి ఎందుకు బలి అవ్వాలి అంటే మానవుల పాప ప్రాయశ్చిత్తం. మానవుడు ఎలా పాపి అంటే జన్మతః ఆదామును బట్టి పాపి. మరి పాపం వల్ల వచ్చే శిక్ష మరణం, దేవునితో ఎడబాటు, భౌతిక మరణం, అలాగే రెండవ మరణం. మరి ఇట్టి మరణము ఎవరికి సంభవిస్తుంది? సువార్తకు లోబడిన వారికి. మరి సువార్తకు ఎందుకు లోబడాలి? ఆయన దేవుడు కాబట్టి. ఆ దేవుడే నీ కొరకు నా కొరకు రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి. ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తాడు కాబట్టి ఆ సువార్తకు మనం లోబడాలి. లోబడకపోతే శిక్ష. లోకస్తులకు అలాగే ఉంది. లోకస్తులు లోకమందు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. లోకములో ఈ లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలను చూసుకుంటున్నారు. మాకు నెమ్మదిగా ఉందనుకుంటున్నారు, మాకే చీకు చింతలు లేవు, బాధలు లేవు అనుకుంటున్నారు. జరగబోయేటువంటి విపత్తు వారికి తెలియట్లేదు. రాబోయే ఉగ్రత వాళ్ళకి అర్థం కావట్లేదు. సువార్త ప్రకటించిన నమ్మని వారు అనేకులు ఉన్నారు. కాబట్టి లోకం తప్పించుకోలేదు. వారి మీదకి శిక్షావిధి రాబోతుంది, అకస్మాత్తుగా వస్తుంది. కానీ సువార్తను నమ్మిన వారికి శిక్ష లేదు, ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఇప్పుడు దదానీయులు దేవుని మాట వినాలి. ఎదోము సరిహద్దుల్లో ఉన్నటువంటి దదానీయులు పారిపోవాలి. వారు దేవుని మాటకు విధేయత చూపాలి. కాబట్టి ఈ లోకంలో పాపం వల్ల వచ్చేటువంటి జీతమైన మరణం
రాబోతూ ఉండగా తప్పించువాడు ప్రభు అయిన క్రీస్తే. ఆ ప్రభువును మనం అంగీకరించాలి. ఆయనే మన శిక్షను భరించువాడు. పాప ఫలితంగా వచ్చినటువంటి శిక్ష నుంచి మనల్ని తప్పించువాడు ఆయనే అనేటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఆయనే పాప శిక్షను భరించి ఏ శిక్షావిధి లేకుండా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని రక్షించగల సమర్థుడైన. అందుకే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు అంటాడు. క్రీస్తునందు మనం ఈ శిక్షను తప్పించుకోవాలి అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. వాళ్ళే నిత్య జీవము కలిగిన వారు. కాబట్టి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలండి. అప్పుడే నిత్య జీవాన్ని మనం కలిగి ఉంటాం. కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుంది అంటాడు యోహాను సువార్త 3:36. కాబట్టి దదానీయులు వారు ఎదోము సరిహద్దుల్లో నుండి పారిపోవాలి. ఎందుకంటే శిక్ష వారి మీద కాదు, శిక్ష ఎదోమీయుల మీదకి. అందుకే వారిని దేవుడు తప్పుకోమని దూరంగా వెళ్ళమని, వారి మధ్య నుంచి బయలు వెడలమని చెబుతున్నాడు. ఈనాడు దేవుని ప్రజలు కూడా క్రీస్తునందు మనకు దొరికేటువంటి ఆశీర్వాదాలను పొందుకొనుటకు గాను మనం కూడా లోకము నుండి దూరంగా ప్రత్యేకించబడి వేరుపరచబడిన వారే సంఘములో సభ్యులమై విశ్వాసము ద్వారా ఆయన పిల్లలమై క్రీస్తు యేసునందుండి శిక్షావిధి అంతటినీ తప్పించుకొని ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. ఇంకా మన భాగంలోకి వస్తే 11వ వచనం, అనాథలకు నీ పిల్లలను విడువము, నేను వారిని సంరక్షించేదను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలను. ఎదోము నాశనం చేయబడుద్ది, కానీ ప్రభువే వారి పిల్లల్ని సంరక్షిస్తాడు. శిక్షగా వాళ్లకు శిక్ష విధించాడు, అయితే పిల్లలను సంరక్షించువాడను అంటాడు. శిక్ష విధి పొందాల్సిందే, కానీ సంరక్షించేవాడు కూడా ఆయనే. అందుకే అపొస్తలుల కార్యాలు మనం చదువుతాం 16:31 రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని చెరసాల నాయకుడు అడిగితే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అన్నాడు. కాబట్టి శిక్ష విధించేవాడు ఆయనే. ఎందుకు శిక్ష విధిస్తాడు? సరిచేయడం కోసమే. దేవుని పిల్లల్ని సరిచేయడం కోసం శిక్ష విధిస్తాడు. లోకముతో పాటు శిక్షావిధి లేదు మనకి. లోకముతో పాటు శిక్షావిధి లేదు. కాబట్టి దేవుడే శిక్షించి మనల్ని సరిచేసేవాడు. ఇంకా 12వ వచనంలోకి వస్తే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే. నీవు మాత్రం బొత్తిగా శిక్షనందకపోదువా? శిక్ష తప్పించుకొనక నీవు నిశ్చయముగా త్రాగుదు. న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగను రానివారు నిత్యముగా దానిని త్రాగుచున్నారు. దానిలోనిది
నీవు మాత్రం శిక్ష పొందకపోతావా? ఎదోము ప్రజలు దేవుని శిక్ష త్రాగాలి. 13వ వచనంలో చూస్తే బొస్రా పాడుగాను, అపహాస్యాస్పదముగాను, ఎడారిగాను, శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణములనియు ఎన్నటండికి పాడుగా ఉండుననియు నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను యెహోవా సెలవిస్తున్నాడు. ఎదోము ప్రజలు ఎదోము పట్టణంలో, ఎదోము దేశంలో ఉన్న పట్టణాల వారు అపహాస్యాస్పదంగా, ఎడారిగా, శాపవచనాలుగా మారుతారు. దాని పట్టణములు పాడుగా ఉంటాయి. కాబట్టి బొస్రా కూడా ఎదోము పట్టణమే, ఎదోము పట్టణం. కాబట్టి దేవుడు వారిని శిక్షించబోతున్నాడు. 14వ వచనం చదివితే, యెహోవా యొద్ద నుండి వర్తమానం వచ్చెను, జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు, కూడుకొని ఆమె మీదకు రండి, యుద్ధమునకు లేచి రండి, జనములలో అల్పునిగాను మనుష్యులలో నీచునిగాను నేను నిన్ను చేయుచున్నాను. కారణం ఏంటి? 16వ వచనం మనం చూస్తే, 16వ వచనం, నీవు బేకరుడు, కొండ సందుల్లో నివసించువాడా, పర్వత శిఖరమందు స్వాధీనపరుచుకునివాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకుని నీ హృదయపు గర్వము నిన్ను మోసపుచ్చింది. నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలంలో కట్టుకున్నా అక్కడ నుండి నేను నిన్ను కింద పడదోసేది. ఇదే యెహోవా వాక్కు. సొదొమ ఎదోము పాడైపోవును, దాని మార్గమును నడిచేవారు ఆశ్చర్యపడి దాని ఇడుములన్నీ చూచి వేళాకోళం చేయుదురు. ఎందుకు ఇలాగా ఎదోమీయులకు నాశనం? ఎందుకు ఎదోమీయులకు ఎంత భయంకరమైన శిక్ష అని మనం ఆలోచన చేస్తే, వారు గర్విష్ఠులు. వారెవరు? గర్విష్ఠులు. చాలా గర్వంతో, హృదయ గర్వంతో ఉన్నారు. నేను పక్షిరాజు వలె నా గూటిని ఉన్నత స్థలంలో కట్టుకుంటాను, అందరికంటే హెచ్చుగా ఉంటాను అనుకుంటే అక్కడ నుండి కూడా నేను కింద పడదోస్తానంటున్నాడు ప్రభు. గర్వం అన్నమాట. ఏదో మీరు గర్విష్ఠులు, అందుకే వారికి గతి పట్టింది. దేవుని బిడ్డలు బోధగా మనం అంగీకరించాల్సింది ఏంటంటే, మనలో గర్వం ఉండకూడదు. మనలో ఎప్పుడు కూడా గర్వం ఉండకూడదు. ప్రభు చెప్పారు కదా, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులైన అంటాడు పేతురు గారు. ఎదోమీయులు నీచమైన స్థితికి దిగజారిపోయారు. దేవుడే వారిని ఆ స్థితికి రాజేశాడు. ఎందుకంటే వారు గర్విష్ఠులు. సామెతల గ్రంథకర్త అంటాడు, ఘనతకు ముందు వినయముండును అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును అంటాడు. చూడండి, అపవాది అయిన సాతాను ఆకాశం మట్టుకు హెచ్చించుకున్నాడు, పాతాళమునకు ఒక మూలకు త్రోయబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పాతాళం వరకు తగ్గించుకున్నారు, పరలోకము వరకు హెచ్చించబడ్డారు. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకుని గర్వపడితే మనం నాశనం అవుతాం. అపొస్తలుడైన పౌలు గారు అంటారు, నేను అనే విషయాన్ని బట్టి అతిశయించాడు. ఆయన అతిశయించవలసిన కారణాలు ఎన్నో చెప్పాడు, అయినను అవి ప్రయోజనకరంగా లేవు అన్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు ఆయన, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అంటాడు. నేను అనేటువంటి ఆ 2 అక్షరాల గర్వాన్ని మనం క్రీస్తులో సిలువ వేయాలి. అప్పుడు సాత్వికులుగా, దీన మనస్కులుగా ఉంటాం.
ప్రభు అదే చెప్పారు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, మీరు నా దగ్గర నేర్చుకోండి అన్నాడు. కాబట్టి పౌలు తనను తాను తగ్గించుకున్నారు కాబట్టి ఆయన క్రీస్తులో అనేకులకు ఆయన ప్రపంచానికే చెప్పాలంటే ప్రపంచానికే ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడు. ఇక్కడ సాతానీయమైన ఎదోము యొక్క గర్వం, అలాంటి గర్వాన్ని విడిచి దదానీయుల వలె మనం విధేయతతో జీవించాలి. పౌలు వలె మనలో గర్వాన్ని కాల్చివేసి క్రీస్తు యొక్క స్వారూప్యంలో మనం ప్రపంచానికి దీవెనకరంగా మారదాం. కాబట్టి అతడు కొండ సందుల్లో నివసించిన, పర్వత శిఖరాలను స్వాధీనపరుచుకున్న, పక్షిరాజు వలె గూటిని ఉన్నత స్థలంలో కట్టుకున్న, అక్కడ నుండి క్రింద పడేస్తానని ప్రభు చెప్పారు. ఎందుకంటే ఎదోము పాడైపోద్ది. దాని మార్గాన్ని గుండా వెళ్ళే వాళ్ళు ఆశ్చర్యపడతారంట. వాళ్ళకు కలిగినటువంటి యొక్క కష్టాలన్నీ చూసి వారు వేళాకోళం చేస్తారు. కానీ మనం క్రీస్తు కొరకు మహిమార్థంగా మనం ప్రభువును ప్రకటించేవారుగా ఉండాలి. అన్యజనుల మధ్యలో మనం సరైన ప్రవర్తన కలిగి ఉండాలి. జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడాలి. మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహింపరిచేటట్లు వారి ఎదుట మన సత్క్రియలు మనం చేసి చూపించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.